ప్రభుత్వం అధికారంలోకి రావడంలో ఆటో డ్రైవర్ల పాత్ర కీలకమని ఏపీ తెలుగునాడు ఆటో డ్రైవర్స్ యూనియన్ తొలి రాష్ట్ర మహాసభలో వాగ్దాలు అన్నారు. ప్రభుత్వం తరపున సంక్షేమ పథకాలను అర్హులకు అందించేందుకు చిత్తశుద్ధితో తెదేపా నాయకత్వం కృషి చేస్తోందని తెలిపారు. రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి జన్మదినం సందర్భంగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, ఎమ్మెల్సీలు పరుచూరి అశోక్ బాబు, డి రామారావు, సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావుతో కలిసి టీఐటీసీ రాష్ట్ర అధ్యక్షుడు గొట్టిముక్కుల రఘురామరాజు కేక్ కట్ చేశారు. తొలుత తెదేపా వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి అర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడారు. ప్రభుత్వం తరపున సంక్షేమ పథకాలను అర్హులకు అందించేందుకు చిత్తశుద్ధితో తెదేపా నాయకత్వం కృషి చేస్తోందన్నారు. కార్మికుల ప్రయోజనాల కోసం అధినేత చంద్రబాబు దృష్టికి తీసుకురావడంలో సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు, ఎమ్మెల్సీలు చేసిన కృషి ప్రశంసనీయమన్నారు. వైసీపీ ప్రభుత్వం ఆటో డ్రైవర్కు 10,000 ఇచ్చి 25,000 జరిమానాతో వేధించిందన్నారు. కార్మికుల ప్రయోజనాలను విఘాతం కలిగించే జీవో నంబర్ 8ని సీఎం దృష్టికి తీసుకెళ్లి రద్దు చేయించామన్నారు. జీవోలు 20, 21 కూడా త్వరలో రద్దు చేయిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నలుమూలల నుండి వచ్చిన ఆటో స్టాండ్స్ కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు కార్మిక వర్గంతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసినటువంటి టీఎన్టీసీ అలాగే భవన నిర్మాణ కార్పొరేషన్ చైర్మన్ అయినటువంటి సోదరుడు రఘురామరాజుకి, ఇక్కడ ఇచ్చేసినటువంటి ఎమ్మెల్సీలు దువ్వరపు రామారావు, అశోక్ బాబు గారు, అలాగే కొత్తగా ఎమ్మెల్సీగా ఎన్నికైనటువంటి ఆలపాటి రాజా గారు, ఇంకా రాష్ట్రం నలుమూల నుంచి ఇచ్చేసినటువంటి రాష్ట్ర టీఎన్టీసీ నాయకులు, వేదికను ఎదురుకుండా ఉన్నటువంటి మా విజయవాడ ఆటో కార్మిక సోదరులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాం. ఈరోజు మనం చాలా విషయాలు మాట్లాడుకోవచ్చు. ఎందుకంటే 2014లో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినాక నేను శాసనసభ్యుడు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కార్మికులకి, ఆటో వర్గాలకి ఒక స్వర్ణయుగం లాంటిది. ఏ సమస్య వచ్చినా సరే మనం ఆ సమస్యని పరిష్కరించుకునేవాళ్ళం, ఎప్పుడు అందుబాటులో ఉండేవాళ్ళం. అన్ని రకాలుగా కూడా కార్మికులకి మేలు జరిగినాయి. తర్వాత చీకటి రోజులు స్టార్ట్ అయినాయి 2019-24. అన్ని రకాలుగా ఇబ్బంది పడ్డాం. మన గోడు ఆలకించేవాడు లేడు, మన కష్టం చూసేవాడు లేడు, తీర్చేవాడు లేడు, మనల్ని పలకరించే నాదుడు లేనటువంటి సమయం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా టీఎన్టీసీ ఆధ్వర్యంలో ఏపీ తెలుగునాడు డ్రైవర్స్ యూనియన్ అని చెప్పి ఒక యూనియన్ రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది టీఎన్టీసీ తరఫున. ఆ యూనియన్ యొక్క ప్రథమ మహాసభని ఈరోజు విజయవాడ వేదికగా తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. డ్రైవర్లందరూ కూడా ఒక క్రమశిక్షణతో ఉండాలని చెప్పి, ట్రాఫిక్ నియమాలు పాటించాలని చెప్పి చెప్పడమే కాకుండా, కూటమి ప్రభుత్వం అధికారంలో రావడానికి కారణమైనటువంటి డ్రైవర్లందరూ కూడా రాబోయేటువంటి రోజుల్లో యువగళం పాదయాత్రలో నారా లోకేష్ గారు ఏ విధంగా అయితే హామీ ఇచ్చారో హామీని నిలబెట్టుకోవడానికి కృషి చేస్తారని సందర్భంగా తెలియజేయడం జరిగింది. అదేవిధంగా మొన్న వచ్చినటువంటి జీవో నెంబర్ 8ని సెంట్రల్ యొక్క శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు గారు అసెంబ్లీలో మాట్లాడి దాన్ని రద్దు చేయించినందుకు ఆయన కృతజ్ఞతలు, కార్మికుల తరపున ఆయన కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది. అదేవిధంగా మేనిఫెస్టోలో పెట్టినటువంటి జీవో నెంబర్ 21, 31ని రద్దు చేయాలని చెప్పి మరొకసారి శాసనమండలి సభ్యుల ద్వారా ప్రభుత్వానికి వినియోగించుకోవడం జరిగింది. రాబోయేటువంటి రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా డ్రైవర్లందరూ కూడా కూటమి ప్రభుత్వానికి వెన్నుదన్నుగా ఉండేయడానికి మా వంతు ప్రయత్నం చేస్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కూటమి ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో ఆ హామీ కూడా త్వరలో డ్రైవర్ల కార్పొరేషన్ సాధికార సమితి కానివ్వండి, ఏదైతే